ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగి ఆయన గాయపడినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలెవరూ స్పందించకపోవడం గర్హనీయం అంటూ కూడా ప్రముఖ దర్శకుడు ఆర్జీవి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు సినిమా ఇండస్ట్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి గాయం అయితే ఎందుకు స్పందించాలి అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు ఏ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, ఎందుకు స్పందించాలి జగన్పై దాడి జరిగితే సినిమా ఇండస్ట్రీ స్పందించదా అంటూ ఆర్జీవి కమెంట్స్. జగన్పై దాడి జరిగితే సినిమా ఇండస్ట్రీ అసలు ఎందుకు స్పందించాలి? ఈ 5 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీకి జగన్ ఏం చేశాడు? కొత్తగా స్టూడియోలు నిర్మించారా? సినిమా వాళ్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారా? ఒక్క అవార్డు ఫంక్షన్ అయినా చేశారా? సినిమా ఇండస్ట్రీకి చెందిన పవన్ను ఇబ్బంది పెట్టిన విషయం మర్చిపోయారా? భీమ్లా నాయక్ బ్రో సినిమాల సమయంలో టిక్కెట్ల రేట్లు తగ్గించి వేధింపులకు గురి చేయలేదా? బెనిఫిట్ షోల విషయంలో థియేటర్ యాజమాన్యాలను వేధించలేదా? విశాఖలో రామానాయుడు స్టూడియో యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టలేదా? టికెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలను మీ దగ్గరకు బలవంతంగా పిలిపించుకోలేదా? వాళ్ళందరినీ గేటు బయట నుంచి లోపల వరకు నడిపించలేదా? మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తితో బ్రతిమాలించుకోలేదా? సినిమా ఇండస్ట్రీకి చెందిన పవన్ను పోసాని లాంటి వారితో వ్యక్తిగత దూషణ చేయించలేదా? పవన్ పెళ్లిళ్లపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయించలేదా? అసలు ఎందుకు స్పందించాలి? ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. యజ్ఞమూర్తి గారు నమస్తే కృష్ణ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగి ఆయన గాయపడినప్పటికీ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం గర్హనీయం అంటూ కూడా ఆర్జీవి గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు స్పందించాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గాయం అయితే ఎందుకు స్పందించాలి? ఆ ముఖ్యమంత్రి అసలు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశాడు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం. ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఒక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఒక ఏదైనా సమస్య వచ్చింది, లేదంటే ముఖ్యమంత్రి ఏదైనా చేయాలి. ఎన్ని సెక్టార్స్ ఉంటాయి, ఎన్ని రంగాలు ఉంటాయి ఒక ప్రదేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో. వాళ్ళందరినీ వదిలేసి సినిమా వాళ్ళే దానికి స్పందించాలా? ఎందుకు? సినిమా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంలో ఇదివరకు ఎంతో చెల్లించేవాళ్ళు. ఇప్పుడు అది జిఎస్టీ రూపంలో వచ్చింది. ఎంత అంటే థియేటర్ల రూపంలో కానివ్వండి, తర్వాత షూటింగ్ల రూపంలో కానివ్వండి, ఆ వాటి ఎక్విప్మెంట్ విషయంలో కానివ్వండి, ఎంతో జిఎస్టీ రూపంలో పన్నులు కడుతున్నారు. మిగతా వాళ్ళు అంతే. వైద్య రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, ఇంకో రంగం కానివ్వండి, ఇంకో రంగం కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ స్థాయిలో పన్నులు కడతానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలింది దాన్ని మాత్రం అందరం కూడా బాధపడరు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అలా జరగకూడదు. కానీ సినిమా వాళ్ళు ఎందుకు స్పందించాలని ఎవరైనా ఎందుకు డిమాండ్ చేయాలి? ప్రతిదానికి సినిమా వాళ్ళే దొరుకుతారా అని సినిమా వాళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి మాటలు. సో దాన్ని మనం తీసిపారేయాలి. ఇప్పుడు ఆర్జీవి ఒక సినిమా వ్యక్తి, ఆయన ఏం ట్వీట్ చేశాడు? సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరూ కూడా ఈ దాడిని ఖండించకపోవడం గర్హనీయం అన్నాడు. ఆయనే సినిమా వ్యక్తి, ఆయన ఖండించాడుగా. సో తనే ఖండించాడు. సో ఆయన కూడా సినిమా వ్యక్తే. అంటే తనను సినిమా వ్యక్తి కాదని చెప్పి తనను వేరుగా భావించుకుని అవి చేశాడా? కాదు. సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి టాప్ హీరోస్ ఎవరు కూడా అసలు స్పందించలేదు.
జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో ఓడిపోతాడని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ టాప్ హీరోలకి లీక్ అయిందని, అందుకే వారు స్పందించడం లేదు అంటూ కూడా కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి సార్. అవును, అంటే రకరకాల ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా వ్యాఖ్యలు చేయొచ్చండి. ఈ హీరోలందరూ కూడా ఒకప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సినిమా ఇండస్ట్రీ సఫర్ అవుతుంది, తెలంగాణలో కాలేదు. మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సఫర్ అయిందంతా ఆంధ్రప్రదేశ్లో సఫర్ అయితే ఆయన కలవటం కోసం, అయ్యా మీరు ఇట్లా థియేటర్ టికెట్ రేట్లు తగ్గించడం వల్ల, సినిమాల టికెట్ రేట్లు తగ్గించడం వల్ల మేము చాలా లాస్ అవుతున్నాం. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్తో సినిమాలు చేస్తాం. మనకి ఎందుకంటే మార్కెట్లో ఒకే ఒక వస్తువు తీసుకోండి, సబ్బు దగ్గర నుంచి టూత్పేస్ట్ దగ్గర నుంచి అన్నిటిని చూసుకోండి, అన్నీ ఒకే రేటు ఉండవు కదా. వాటి తయారీ అంటే మేకింగ్కి అయ్యే ఖర్చును బట్టి దాన్ని బట్టి వాడు మార్జిన్ వేసుకొని అమ్ముకుంటాడు. అందుకని ఏది కూడా ఒకే రకంగా ఉండవు. సినిమాలకు ఎందుకు ఒకే రకంగా ఉండాలి? అందుకని పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, పెద్ద సినిమాలు ఎందుకు వస్తాయి? ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసమే, ఆడియన్స్కి వినోదాన్ని పంచాలి. సో కొంతమంది తక్కువ బడ్జెట్తో తీస్తారు, కొంతమంది ఎక్కువ బడ్జెట్తో తీస్తారు. వాళ్ళ స్థాయిని బట్టి, సో ఆయా హీరోలను బట్టి, స్టార్లను బట్టి సో ఆ బడ్జెట్ అవుతుంది. సో ఆ బడ్జెట్ రికవరీ కావాలంటే పెద్ద సినిమాలకి రేట్లు ఆ టైంలో మొదట్లో రేట్లు కనుక పెంచితే కనుక, వారమో 2 వారాలు కనుక పెంచితే సో ఆ మేరకు వాళ్ళకి కలెక్షన్స్ వస్తాయని. సో దీన్ని కూడా మీరు ఆ రోజుల్లో తగ్గించేసి అవి లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టారు. సో ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్స్ బాగా డల్ అయిపోయిన పరిస్థితి. అంటే ఎంత జనం వస్తున్నారు కానీ కలెక్షన్స్ తక్కువగా వస్తున్నాయి తెలంగాణతో పోలిస్తే. సో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో లేని సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నమైంది. ఎవరి వల్ల ఉత్పన్నమైంది? సినిమా ఇండస్ట్రీ ఎవరి వల్ల ఆ టైంలో నష్టపోయింది? మీ వల్లే కదా. అందు గురించి సో వాళ్ళందరూ కూడా హీరోలు, ఈవెన్ రాజమౌళి కూడా మీ దగ్గరకు వచ్చి విషయాన్ని అంటే సమస్యను మీకు విన్నవించుకుంటే మీరు అప్పుడు దయతలిసినట్టుగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో అది ఒక పర్సన్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ సినీ పరిశ్రమకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందించినప్పుడు ఎందుకు మేము స్పందించాలి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దానికి తోడు ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా అసలు కొన్ని అవార్డులైనా ఇవ్వడం జరిగిందా? బ్రో సినిమా కానీ, భీమ్లా నాయక్ కానీ రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ని మీరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందికి గురి చేసింది నిజం కాదా? రామానాయుడు స్టూడియో యాజమాన్యాన్ని మీరు విశాఖలో ఇబ్బందులకు గురి చేసింది నిజం కాదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో నిజానికి అంటే షూటింగ్ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకొక స్టూడియో ఏర్పాటు విషయంలో కానివ్వండి, తర్వాత షూటింగ్ చేసుకోవడానికి కానివ్వండి, మీరు ప్రత్యేకంగా ఏమి ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వాల. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందడానికి మీరు ఎలాంటి చర్యలు ఏమి తీసుకోవాలి, ఇప్పటి వరకు ఏమి తీసుకోవాలా. సో ఇంకా ఆరోపణలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా అక్కడ రామానాయుడు స్టూడియోస్ ఏదైతే ఉందో గతంలో ఎవరైతే ఇచ్చారో ఆయన రామానాయుడు గారు మంచిగా స్టూడియో కట్టారు. సో దాని మీద కూడా మీరు కన్నేసి సో వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. సో ఇంతగా ఇంకా చిత్ర పరిశ్రమని మీరు ఇబ్బందులకు గురి చేశారు. అలాంటిది ఈరోజు పని కట్టుకుని కావాలని చెప్పేసి వివాదాలని సృష్టించడం కోసం అంటే ఆర్జీవీఏ ఇది చేశాడా అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. దీని వెనక ఇంకా ఎవరన్నా ఉండారు. ఎందుకంటే మనం తెలుసు ఆర్జీవీ ఇటీవల కాలంలో తీసిన సినిమాలు ఎలాంటివి తీశారో మనకు తెలుసు. సో టార్గెట్ చేసి వైఎస్ జగన్ అపోజిషన్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవి ఇలాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా వ్యూహం, శబదం లాంటి సినిమాలు తీశారు. వాటితో పాటుగా అమ్మరాజ్యంలో కడపరెడ్డి తీశారు, లక్ష్మీ గారు అని గతంలో తీశారు. సో ఇలాంటి సినిమాలు తీశారు. సో ఆయన ద్వారా ఇలాంటిది వచ్చింది, వేరే వాళ్ళు అల్ల. సో ఆయన ద్వారా రావటం మరింత విచిత్రమైనది. పైగా పవన్ కళ్యాణ్ నేరుగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి. ఆయన మీద మీరు చేస్తున్నటువంటి వ్యక్తిగత పరమైనటువంటి దాడి, ఎలాంటి దాడి చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆయన మీద, ఆయన పెళ్ళిళ్ళ గురించి
చెడుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు కదా మీరు. సో ఇవన్నీ ఒక పక్క మీరు సినిమా పరిశ్రమకి మేలు చేయకపోగా ఇంకా ఆ సినిమా వాళ్ళ మీద దోషణలు చేస్తూ పోసాని కృష్ణమురళి లాంటి ఒక అక్కడ ఎఫ్డిసి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఆయన కూడా ఇష్టం వచ్చినట్లు వీళ్ళ మీద మాట్లాడుతూ ఇలాంటివి చేపిస్తూ ఈరోజు మళ్ళీ సినిమా వాళ్ళు ఎవరు స్పందించలేరా అని అడగటం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పాలి. ఓకే. సో ఆర్జీవి ఏదైతే ట్వీట్ చేశాడో నిజంగానే సినిమా వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆర్జీవి మాటల్లో అంటే ఆయన చేసే మాటలకి ఒక కారణం అంటూ ఉండదు, ఒక బేస్ అంటూ ఉండదు. సో ఏదో అనేయటం, నోటికి వచ్చింది అనేయటం. సో ఆయనకి సంబంధించిన వాళ్ళు, సో ఆయన ఫాలో అయ్యే వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని మోసేయటం. అంటే గతంలో కూడా ఆర్జీవి గారు ఓట్కా తాగుతూ ఆయనకి ఏదనిపిస్తే అది పెట్టేస్తారు, ట్వీట్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటూ కూడా గతంలో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఈవెన్ మీడియాలో కూడా కొంతమంది కావాలని చెప్పేసి దీన్ని లేపుతున్నారు, దీన్ని ఒక వివాదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీకెందుకు అసలు సినిమా వాళ్ళ మీద, సినిమా వాళ్ళకు స్పందించాలని ఎందుకు, మీరెవరు అడగటానికి అనే ప్రశ్న సినిమా వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తూ ఉంది. సో అందులో కూడా న్యాయం ఉంది కదా. మీరు ఏం చేశారు మేము అసలు మాకు సంబంధం లేదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యవహారం. రాజకీయ డ్రామాలకి, రాజకీయ పరమైనటువంటి విమర్శలకి, అక్కడేదో జరిగినటువంటి ఒక దాడికి సినిమా ఇండస్ట్రీకి ఎందుకు లింక్ పెడుతున్నారు, మాకేంటి సంబంధం అంటూ కూడా వాళ్ళు వాపోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అవును. ఓకే. సో అందులో అది నిజమే. అది జరుగుతున్నాయి అన్ని కూడా చూస్తే ఇది కావాలని మళ్ళీ రాళ్లు వేయటం అనమాట సినిమా వాళ్ళ మీద. సో పవన్ కళ్యాణ్ని, ఆయన సినిమాల్ని ఇబ్బంది పెట్టారు మీరు, పెద్ద సినిమాలన్నింటినీ కూడా. అంటే రాజమౌళి లాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఆయన ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తీసి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు. సో మీరు చేసే పనులకి, సో ఆ ట్రిపుల్ ఆర్ అక్కడ ఎవరైతే అక్కడ కొనుక్కున్నారో ఈవెన్ కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి, కొనుక్కున్న వాళ్ళు లాస్ అయిపోతారు బాగా ఆ టికెట్ల ధరలు తగ్గించడం వల్ల అనే ఈ అన్ని కారణాల వల్లే వాళ్ళు ఆ రోజు అందరూ వచ్చి మిమ్మల్ని బతిమలాడుకోవాల్సి వచ్చింది. సో అలాంటి పనులు చేశారు మీరు ఇంకా. సో అలాంటిది చేసి ఈరోజు మళ్ళీ సినిమా వాళ్ళు ఎవరు స్పందించరా అనేది అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు కావాలని బురద తెలడం. అంటే సినిమా వాళ్ళు సాఫ్ట్, ప్రతిసారి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ సాఫ్ట్ టార్గెట్. సో అందు గురించి మళ్ళీ తిరిగి అనరు కదా, గట్టిగా అనరు కదా, అందుకని ఒక రాళ్ళు వేయటం అందులో భాగంగా ఆర్జీవి చేసిన పని అనుకోవాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.